తీసుకుంటాము. సంఖ్యాశాస్త్రం ప్రకారం కావచ్చు, జ్యోతిష శాస్త్రం ప్రకారం కావచ్చు, ఏదైనా సరే వృషభ రాశి అనగానే మనం శుక్రుని ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సంఖ్యాశాస్త్రం ప్రకారం కాబట్టి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఇక్కడ మనం చెప్పాలి. అయితే సాధారణంగా వీళ్ళు చాలా లగ్జూరియస్ లైఫ్, అంటే చాలా ఆనందకరంగా హ్యాపీ లైఫ్ గా ఉండడానికి, ఎలా అయినా సరే ఎంతైనా ఖర్చు పెట్టి ఉండడానికి, ఇలాంటి లైఫ్ ని వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఎంత వర్క్ అయినా వాళ్ళు చాలా ఓర్పుగా చేస్తారు. వాళ్ళకి వస్తే ఏదైనా పట్టలేము, కోపమైన పట్టలేము, ఆనందమైన పట్టలేము, ఈ దేన్ని కూడా మనం పట్టలేనట్టుగా ఉంటుంది. ఎంత వర్క్ చేయడంలో కూడా ఓర్పు సహనం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీళ్ళని నమ్మి వీళ్ళ మీద ఎవరైనా ఆధారపడితే వాళ్ళ కోసం వీళ్ళు ఎంతైనా చేస్తారు. అలాగే కోపం వచ్చినప్పుడు కూడా అన్ని విధ్వంసం చేసినా కూడా మళ్ళీ తొందరగా వీళ్ళకి అంత కోపం కూడా మళ్ళీ మామూలైపోయే లక్షణాలు వీళ్ళలో చాలా అధికంగా ఉంటాయి. వీళ్ళకి ఎంతసేపు కూడా పెర్ఫ్యూమ్స్, తర్వాత వాటితో పాటు చక్కటి ఆహార పదార్థాలు, ఇలాంటి వాటిని చాలా లైక్ చేస్తారు. అలాగే కొండలు, గుట్టలు, చాలా చక్కటి ప్రదేశాలు, ప్రకృతి సౌందర్యాన్ని చాలా ఆరాధిస్తారు. వీళ్ళకి అందమన్నా ఆరాధనన్నా చాలా ప్రత్యేకంగా ఇష్టం అనేది వీళ్ళకి ఉంటుంది. కాబట్టి దీంతో పాటుగా వీళ్ళని నమ్మి ఏదైనా పని మొదలు పెడితే తప్పనిసరిగా వీళ్ళ భుజస్కంధాల మీద ఆ పని పెట్టినప్పుడు వీళ్ళు తప్పనిసరిగా దాన్ని పూర్తి చేయడంలో ముందుంటారు. ఓకే అండి, కళ్ళతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ముందుగా మొదటి కాల్ తీసుకున్నాము. హలో హలో, నేను అనుషాన్ మాట్లాడుతున్నానండి. అనుష గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హైదరాబాద్ నుంచి. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ 9th July 9, 1990. 1990 July 9th. ఓకే, July 9th, 1990, 6:26 PM. 6:26 అండి PM. PM. ఎక్కడ జన్మించారు? నేను విజయవాడలో జన్మించానండి. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఎప్పటి నుంచో ఎంఎస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ పేరెంట్స్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మ్యారేజ్ అయ్యాక చేద్దు కానీ అని ఆపేశారు. సో కొంచెం యుఎస్ మ్యాచెస్ అంటే ఏమైనా కొంతమందికి చూపిస్తే యుఎస్ వెళ్ళి రాత లేదు అంటున్నారు, ఎంఎస్ చేసేది లేదు అంటున్నారు. నాకు అది ఒకసారి కరెక్ట్ గా చెప్తారా? ఒకవేళ మ్యారేజ్ అయితే ఈ ఇయర్ లో అయిపోతుందా? ఎప్పుడు ఫిక్స్ అవ్వచ్చు మ్యాచ్ అట్లా? ఓకే, ఒకవేళ ఆ మ్యాచ్ యుఎస్ఆ కాదా, నేను ఎంఎస్ చేయగలనా? ఇలా స్టడీస్ పరంగాను వివాహ పరంగా అని చెప్తారా? ఓకే అండి, తప్పకుండా మీ సమస్యకి తగిన పరిష్కార మార్గాన్ని, రెమెడీస్ ని పద్మజ్ గారు చెప్తారు. ఓకే అండి. అయితే ఈ అమ్మాయికి ప్రశ్నలోనే ఆన్సర్ ఏంటంటే, నేను ఇంకా చదువుకుంటున్నాను, నాకు వివాహం అయిన తర్వాత వివాహం ద్వారా నేను వెళ్ళగలనా లేదన్నది నాకు మొదటి ప్రశ్న. అయితే దీనికి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇంకా వివాహానికి సమయం చాలా ఉంది, మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, చదువుకున్న తర్వాత నేను వివాహం అయ్యాక పెడతానా అన్న దాని ప్రకారం మామూలుగా అయితే హైయర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉంది దానికి, అందులో సందేహం లేదు. కానీ తిన జాతక ప్రకారం తిని వెళ్ళగలిగినట్టుగా లేకపోయినా వివాహానంతరము భర్త ద్వారా వెళ్ళే అవకాశాలు అయితే ఈ జాతకానికి చాలా వరకు ఉన్నాయి. మొదటి పాయింట్. వెళ్ళినా అక్కడ సెటిల్ అయిపోయే పరిస్థితులు కాకపోయినా కొన్నాళ్ళు తనకి తృప్తి తీరు అంటే చదువు వరకు వెళ్ళి చేసుకునే అవకాశాలు కూడా ప్రబలంగా కనబడుతున్నాయి. ఎలా చూసినా ఇంకా రాగల 3-4 ఏళ్ళ దాకా అయితే ఈ విషయంలో అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు, మొదటిది. అలాగే ఇక రెండోది ఏంటంటే, నాకు అసలు వెళ్తానా లేదా అన్నదానికి తిన ప్రకారం అయితే వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ రేపు పొద్దున్న చేసుకున్న వ్యక్తి పరంగా వెళ్ళే అవకాశాలను కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఆ రకంగా పెడుతుంది, అందులో సందేహం లేదు. తప్పనిసరిగా హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. అయితే ప్రతి చిన్న చిన్న రెమెడీస్ పాటించాలి. కాబట్టి ఈ ప్రకారం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరముఖం అనేది దీనికి సూట్ కాదు. ఉత్తరంతో పాటు దీనికి తూర్పు, ఉత్తరము, తర్వాత దాంతో పాటుగా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, ఇవి కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కానీ చదువుకున్న వీళ్ళంత వరకు ఈ 3 డైరెక్షన్లు కాకుండా ఇంకేదైనా వైపు తిరిగి చదువుకున్నట్లయితే తప్పనిసరిగా ఫేవరబుల్ గా ఉంటుంది. అలాగే చేతికి ఏమన్నా ఒకవేళ ఏదన్నా ముత్యం కానీ లేకపోతే ఎమరాల్డ్ పచ్చ కానీ పెట్టుకున్నట్లయితే అది తీసేయడం కూడా చాలా చాలా మంచిది. రూబీ ఇలా సఫర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా వాటిల్లో చాలా మంది అనుకునేది ఏంటంటే, మనం నడుస్తున్న దశ బట్టి పెట్టుకోవాలా, మన యొక్క నక్షత్రం బట్టి పెట్టుకోవాలా, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు ఈ రత్నాలు. కానీ ఇవన్నీ సరైన విధానం కాదండి. మీ జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత జ్యోతిష్కులు మీకు ఇచ్చే సలహా ప్రకారం మీరు పెట్టుకోవాలి తప్ప, ఇప్పుడు నాకు నక్షత్రం ఇది కదా, నాకు నడిచే దశ ఇది కదా అన్నది పెట్టుకోవడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని కూడా అందరూ గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. రాగం మండలం అండి, శ్రీకాకుళం ఇలా. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3వ తారీఖు 3వ నెల. ఓకే, 1965. ఓకే, 1965 3వ నెల 1వ తారీఖు. టైం చెప్పండి. పేరు లక్ష్మణరావు అండి. లక్ష్మణ్ రావు.
అవునండి. లక్ష్మణరావు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. టైం చెప్పండి. టైం తెలియదండి. టైం తెలియదు. ఉదయం సాయంత్రం ఐడియా ఉందా అది కదా? లేదండి. లేదు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? ఆర్థిక పరిస్థితులు, నెక్స్ట్ కోర్టు వ్యవహారం అండి. అన్నదమ్ముల ఆస్తి వ్యవహారం తగదా కోర్టులో ఉన్నాయి. ఇంకా ఇదిగా అయిపోతుంది, అదిగా అయిపోతుంది అంటే ఏ ప్రాబ్లం తెలియదు అనుకుంటాను. ఓకే అమ్మా. ఓకే, కోర్టు వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితుల గురించి ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. తప్పకుండా అండి, పద్మజ గారు తెలియజేస్తారు. ఆయన పేరు లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారి యొక్క జాతక చక్రాన్ని మనం పరిశీలించిన మొదట ఇప్పుడు ఈ కోర్టు చిక్కులు ఇవన్నీ కూడా ఎంత లేదన్నా కూడా ఇంకా ఆల్రెడీ అష్టమ శని అనేది స్టార్ట్ అయింది. ఈ అష్టమ శని ప్రభావం అనేది దాదాపుగా ఎంత లేదన్నా 2 years ఇంకా ఉంది. దీని ప్రభావం వల్ల అన్ని పనులు కూడా పెండింగ్ లో పడ్డం, జరుగుతానికి జరగడానికి చివరి మూమెంట్ లో కూడా వచ్చి అవి పోస్ట్ పోన్ అవ్వడం అనేవి జరుగుతాయి. అలాగే ఇప్పుడు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలకు కూడా సరైన కన్క్లూజన్ రావడానికి ఇప్పుడైతే అంత ఫేవరబుల్ గా కనబడలేదు. ఎంత కాదన్నా కూడా ఇప్పుడు కనీసం ఈ రన్నింగ్ దాకా ఆగవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఆ తర్వాతనే మిత్రుల సహకారము, ఇంట్లో వాళ్ళ సహకారంతో మొత్తానికి దాంట్లో నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. దీనివల్ల ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులైనా వీళ్ళు ఓవర్కమ్ చేయగలిగిన శక్తి అప్పటిదాకా అయితే కొంచెం గ్రహస్థితి వల్ల తక్కువగానే కనబడుతోంది. కాబట్టి చిన్న చిన్న పరిష్కారాలు పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏం చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా బియ్యపిండి తర్వాత పంచదార లాంటిది కలిపి చీమలకి వేసినట్లయితే అది చాలా చక్కటి పరిష్కారం, చాలా ఈజీ పరిష్కారం కూడా. అది ఈ రోజు ఆ రోజున కాదు, ఏ రోజైనా కూడా దాన్ని వేయొచ్చు. ఇది ఒకటి మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు వీలైతే ఏ వారైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం అనేది కూడా చాలా ముఖ్యం. ఈ 2 చిన్న చిన్న రెమెడీస్ పాటించండి. అలాగే మీకు డిసెంబర్ దాకా ఈ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా దీన్ని ఓవర్కమ్ చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్కారం అండి. జనవరి 28 జనవరి 28 4 అండి డేట్ ఆఫ్ బర్త్. 1994 జనవరి 28 అండి. జనవరి 28 అండి. ఓకే ఓకే, టైం చెప్పండి. ఫ్రైడే రోజు 10:30. 10:30 ఎప్పుడండి? ఉదయమా నైటా? ఇది నైట్ 10:30. ఓకే, నైట్ 10:30కి. ఓకే అమ్మా, ఎక్కడ జన్మించారు? ఎక్కడ జన్మించిన ప్లేస్? జన్మించిన ప్లేస్ నకరికల్. అండి. ఓకే ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా చదువుతుంది, మ్యారేజ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లెలు. మీ చెల్లె, తన పేరేంటి? తన పేరు అంటే నేము నక్షత్ర పరంగానేమో డంకాబాయ్ అని పెట్టినాం. ఇప్పుడు శాంతిబాయ్ అని పిలుస్తున్నామండి. ఓకే శాంతి ఓకే, తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అంటే ఎలా చదువుతుంది తను, మ్యారేజ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది ముందు ముందు. ఓకే, మ్యారేజ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, తప్పకుండా చదువు, వివాహం గురించి పూర్తి డీటెయిల్స్ పద్మగారు చెప్తారు. అయితే ఈ అమ్మాయికి సంబంధించి చదువుకు సంబంధించి 2014 జూన్ దాకా పెద్ద చెప్పుకోదగిన స్థాయి అయితే కనబట్టలేదు, అంత ఆశాజనకంగా లేదు, పర్వాలేదు. అంటే ఎందుకంటే తిని ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది. ఎప్పుడైతే అర్ధాష్టమ శని అనేది నడుస్తుందో దీని సందర్భంలో ఎలా ఉంటుందంటే చేస్తున్న పనులలో రకరకాల ఆటంకాలు, చదువు మీద కొంచెం ఆసక్తి సన్నగిలడం అనేది, ఏదో రకమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగడం అనేది కూడా ఇందులో మనకు కనబడుతున్నాయి. కాబట్టి 2014 దాకా ఇబ్బందులు కొంచెం ఇలాగే ఉంటాయి. కాబట్టి అది కొంచెం గట్టిగా కష్టపడి చదివితే, 100 పాళ్ళు కష్టపడి చదివితే మనకి 50% అవడం అనేది ఎక్కువ సమయం ఈ అమ్మాయికి ప్రస్తుతం మొదటిది. ఇక రెండోది ఏంటంటే వివాహానికి సంబంధించి కూడా 2014 జూలై తర్వాత అనుకూలంగా ఉంది. ఈ లోపల కన్నా కూడా అప్పుడే మంచిది కూడా, వివాహానికి అనుకూలమైన సమయంగా మనం చెప్పొచ్చు. అయితే ఇక వివాహానంతరము లైఫ్ ఎలా ఉంటుంది అంటే అది ఫేవరబుల్ గానే కనబడుతుంది. కానీ చదువు విషయంలోనే కొంచెం ఇబ్బంది అనేది మనకు కనబడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే తినకి చిన్న చిన్న పరిష్కారాలు ప్రతి వ్యక్తి పాటించాలి. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే డైమండ్ ఎడమ చేతి మధ్య వాళ్ళకి 11 సెంట్లు పెట్టుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఈశాన్యం అనే దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఈ 2 చిన్న చిన్న పరిష్కారాలు పాటించినట్లయితే అమ్మాయి చదువు బాగుంటుంది, తర్వాత వివాహానంతరం కూడా వివాహ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే, వృషభ రాశి వారి లక్షణాలు చూసాము. స్త్రీల లక్షణాలకు వస్తే వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు గురించి తెలియచేయండి. సాధారణంగా ఈ వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళ లక్షణాలు మనం తీసుకుంటే వీళ్ళు చాలా లైవ్లీగా, అంటే చాలా సంతోషంగా ఉంటారు, ఎంత పనైనా చేస్తారు, ఎక్కువ అలంకరించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అంటే అందానికి ప్రధానంగా పెద్దపీట వేస్తారన్నమాట. అందంగా ఉండడానికి, అందంగా ఉండే వాళ్ళని ఆరాధించడానికి కూడా వీళ్ళు ఎక్కువ
ఇది చేస్తారు. అయితే వీళ్ళకి దీంతో పాటుగా పువ్వులన్నా, సువాసన ద్రవ్యాలన్నా, దానితో పాటు చక్కటి వస్త్రాలన్నా, ఆభరణాలన్నా విపరీతమైన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి వర్క్ కూడా ఇంట్లో వర్క్ చేసేటప్పుడు కూడా చాలా వర్క్ చేస్తారు. సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే కోపం కూడా ముక్కు మీద ఉన్నప్పటికీ కూడా పని చేసే విషయంలో మాత్రం ఎంత పనైనా సరే వీళ్ళు చాలా సునాయాసంగా చేయగలుగుతారు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఓకే, మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మరో కాల్ తీసుకున్నాము. హలో హలో, నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ 1990 అండి. 1990. ఓకే, జూలై 9th. జూలై 9th అండి. అవునండి. ఓకే, టైం చెప్పండి. 6:26 PM అండి. 6:26 PM. 6 PM. 6:26 PM. మీరు ఇంత ముందు కడిగారు కదండి? అవునండి. మళ్ళీ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అనేది చెప్పలేదు. చాలా ఈ మధ్య పేరెంట్స్ చాలా సంబంధాలు చూస్తున్నారు, కానీ మదర్ కొంచెం మెంటల్ గా చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. నాకు ఏది సెటిల్ అవ్వట్లేదు అని. కొంచెం ఎప్పుడు సెటిల్ అవుతుందో, ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో కూడా చెప్తారా? నేను మ్యారేజ్ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఎప్పుడు మ్యారేజ్ సెటిల్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి, చూస్తున్నాను. లాస్ట్ ఆగస్ట్ నుంచి చూడడం మొదలు పెట్టారు. ఓకే ఓకే. నిజంగా అయితే ఈ అమ్మాయి ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇదే విషయం మీద. వివాహానికి ఏమో మనకి వృత్తిపరంగా పైకి ఎదుగుతుందని కూడా చెప్తున్నాం. అంటే చదువు కూడా ఇందాక అడిగింది, ఎంఎస్ఎస్ ఫారెన్ వెళ్తాను అని చెప్పి అడిగింది ఇందాకనే. అయితే ఫారెన్ వెళ్ళడానికి దీనికి ఇంటర్లింక్డ్ అని చెప్పాము. ఇంకా పరిస్థితి అయితే పెద్ద హ్యాపీగా అయితే లేని పరిస్థితి అయితే. వివాహానికి సంబంధించి అయితే మే దగ్గర నుంచి వివాహానికి సంబంధించి చూసుకోవచ్చు, టైం అదే. కానీ అవుతుంది, అయినా కూడా వివాహానంతరము వెళ్లే చోటును కూడా తనకి అన్ని విధాలా వాస్తు బాగుంది, అన్ని బాగుంటే తను దాని పరంగా వెళ్లే అవకాశం ఉంది. అది మొట్టమొదటిది. రెండోది, మే దాటిన తర్వాత నుంచి వివాహ ప్రయత్నాలు తీసుకున్నట్లయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి మొదలు పెట్టామని చెప్పి చెప్తున్నారు. అవి ఆల్రెడీ ఏదన్నా చూసిన సంబంధాలు ఆగినా, లేకపోతే ఏదైనా పెండింగ్ లో పెట్టుకున్నా వాటి గురించి ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకున్నట్లయితే ఫేవరబుల్ గానే ఉంది మీ తర్వాత. ఓకే, ఇక నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. ఓకే, కాల్ కట్ అయింది. ఇక ఈ వృషభ రాశి వారికి రంగులు నప్పుతాయంటారు. రంగాలు కూడా రంగాలు సాధారణంగా ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి బాగా పడే రంగులు ఏంటంటే బేబీ పింక్ అంటాం, లైట్ పింక్, బేబీ పింక్. తర్వాత దాంతో పాటుగా లైట్ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ అని చెప్తూ ఉంటాం కదా, ప్యారెట్ గ్రీన్ అంటాం. ఈ 3 కలర్స్ చాలా చక్కగా ఉంటాయి. అవి కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఏ వారాల్లో వేసుకోవాలో కూడా చూసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ముఖ్యంగా మీకు ఏదైనా శుక్రవారం వచ్చినప్పుడు బేబీ పింక్ కానీ, అలాగే బుధవారం నాడు లైట్ గ్రీన్ కానీ వేసుకుంటే అన్ని విధాలు వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది. అలాగే వీళ్ళకి నప్పే రంగాలు కూడా ఏంటి అంటే లేడీస్ కి అయితే ఏదైనా బ్యూటీషియన్ కోర్సులు కానీ, ఆర్కిటెక్చర్ కానీ, తర్వాత నటన అది కూడా చాలా బాగా నప్పుతుంది. అలాగే యాంకరింగ్, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. అలాగే ఇది కాకుండా ఇక నెక్స్ట్ మామూలుగా బయట చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, మంచి వైద్య వృత్తి కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా నప్పేవి. పద్మజ గారు, మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడమండి. చిన్న బ్రేక్ తీసుకున్నామండి. ఓకే, విత్తన్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. విత్తన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిన్న సందేహం, దైవ దర్శనానికి వెళ్లే ముందు కాళ్ళు పొడలేకుండా కడుక్కోవాలి అంటారు, ఎందుకలాగా? అంటే సాధారణంగా దేవుడి గుడికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే బయట కాళ్ళు కడుక్కుని పెడతాం. ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం కూడా తడి లేకుండా వదిలేయద్దు, మొత్తం కాళ్ళు కంప్లీట్ గా కడుక్కోండి అని చెప్పడానికి వెనకాల కారణం ఏంటంటే ఏ చిన్న స్పేస్ కనబడ్డా, అంటే ఆ పొడ కనబడినా కూడా నలమారాగింటి వాళ్ళకే శని అనేది ఆవహించింది. అంటే శని యొక్క ఇబ్బంది లేకుండా ఉండడానికి కాళ్ళు సంపూర్ణంగా కడుక్కోమని చెప్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం, మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 1993 7వ నెల 7వ తారీఖు మేడం. 7వ నెల 7వ తారీఖు 1993. అవును మేడం. టైం చెప్పండి. టైం తెలియదు మేడం, నైట్ మారే. నైట్ ఎప్పుడండి? ఉజ్జాయింపులో చెప్పచ్చు నైట్, కానీ ఎప్పుడైనా తెలియదండి. మామూలుగా నైట్ అంటే నైట్ తెల్లవారుజామున అలా ఐడియా ఉందా మీకు? అంటే 10:30 టైంలో మేడం. 10:30 నుంచి 5కే మేడం. ఓకే, 10:30 తర్వాత అంటే మరి నెక్స్ట్ 12 దాటితే 8th డేట్ వస్తుంది కదా. చెప్పండి, మీ పేరు స్పష్టంగా చెప్పండి, పేరు బలంతో అయినా చెప్తారు కదా. మహేష్ మేడం.
మహేష్. ఓకే, అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం మాత్రం లేదు. పేరు అవును మహేష్. మేడం. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఫ్యూచర్ లో మేము ఒకటి కొనాలనుకుంటున్నాం మేడం. కొంటామా లేదా, ఫ్యూచర్ నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారండి? అంటే ఒక వస్తువులు కొనాలనుకుంటున్నాం అండి బయటకి. ఇంకా ఓకే, అది వస్తువులు కూడా వస్తువుతో బిజినెస్ చేయాలనుకుంటున్నారా బాబు? అవును మేడం. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితికి కొంతకాలమే మీరు జూన్ దాకా ఆగాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. ఆగస్టు దాటిన తర్వాత బాగుంటుంది. ఈ లోపల మీరు చేద్దాం అనుకున్న ఏదో రకమైన ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంచెం జూన్ దాకా ఆగినట్లయితే జూన్ దాకా ఆగాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇంకా పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, వివరంగా తెలియజేస్తారా? సాధారణంగా ఈ పుష్యమి నక్షత్రం అనేది మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ 4 పాదాల్లో కూడా కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ కర్కాటకానికి అధిపతి చంద్రుడిగా మనం చెప్పుకుంటాము. ఈ చంద్రుడు ఎప్పుడైతే అధిపతో, చంద్రుడు మనసుకి, మాతృదేవతకి అంటే తల్లికి, బిజినెస్ కి అంటే విద్యకి, వృత్తికి, తల్లికి, మనసుకి 4టికి కారకుడుగా చంద్రుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుంది. దేవుడి మీద వీళ్ళకి చాలా భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తల్లి మీద చాలా ఎక్కువ అభిమానం ఉంటుంది. తల్లి గీచిన గీటు దాటడానికి కూడా వీళ్ళు ఆలోచిస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా కూడా జీవితంలో ఎదిగే కొద్దీ కూడా తల్లి యొక్క ఆశీస్సులు వీళ్ళకుంటాయి. తల్లిని అడిగి కానీ తల్లి చెప్పిన విషయానికి వ్యతిరేకంగా కానీ వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. తల్లిపై ప్రేమ ఎక్కువగా విపరీతమైన ప్రేమ ఉంటుంది వీళ్ళకి, అలా ఇలా కూడా కాదు. అయితే దీనితో పాటు ఏంటంటే వీళ్ళు చాలా ఏ విషయం ఏ పని చేసినా కూడా ఇంకొకటి తెలియడాన్ని మీకు ఎక్కువ ఇష్టపడరు. అంటే వాళ్ళలో వాళ్ళే ఇదవుతారు. అంటే ఎక్కడన్నా ఇద్దరు వ్యక్తులు కనుక పోట్లాడుకున్న ఏదైనా చేసినా ఒకరి వైపు నిలబడి మాట్లాడడం, అంటే ఒకరి వత్తాసు పలకడం కూడా వీళ్ళకి ఏమి ఉండదు. అంటే క్యారెక్టర్ వైజ్ గా చూస్తే టచ్ మీ నాట్ అనమాట. అంటే వాళ్ళది వాళ్ళకే తప్ప అందులో ధర్మం ఉంది అధర్మం ఉంది దానికి మనం ఇలా మాట్లాడాలని దానికి కూడా అంతగా జోక్యం చేసుకొని మనస్తత్వం అవుతుంది. అయితే అదే రకంగా వాళ్ళకి వృత్తిపరంగా కూడా ఎదిగే కొద్దీ వాళ్ళు పెట్టుకున్న దాంట్లో చాలా గట్టిగా కృషి చేసి అందులోకి వెళ్ళి పైకి ఎదిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్కారం అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 1989 మేడం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? 14/7/1989. ఓకే, 1989. 14/7/1989 అంతేనా? 14/7/1989. ఓకే అమ్మా, టైం చెప్పండి. టైం శుక్రవారం రోజు నైట్ 10:30. రాత్రి 10:30కి జన్మించారు. ఎక్కడ జన్మించారు? మిర్యాలగూడెం. ఓకే అమ్మా, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మ్యారేజ్ అయ్యింది, ముందు చదువు ఎలా, జాబ్ వస్తుందా, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, హస్బెండ్ ఏం చదువుతున్నారు, ఏం చదివారండి? ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, బిఎడ్ చేస్తున్నా. ఓకే, జాబ్ వస్తుందా, లైఫ్ ఎలా ఉంటుంది, ముందు లైఫ్, పిల్లలు. ఓకే అండి, మీ చదువు, ఉద్యోగం అలాగే మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో పూర్తి వివరాలు పద్మజగా తెలియజేస్తారు. ఓకే, నా పేరు లావణ్య మేడం. ఓకే అండి. అయితే ఈ అమ్మాయికి చదువుకి తర్వాత వివాహ జీవితము, తర్వాత పిల్లలు, కెరీర్, ఇవన్నీ ఎలా ఉంటాయి? టోటల్ భవిష్యత్. ఈ భవిష్యత్తు పరంగా చూసినట్లయితే ప్రస్తుతం అమ్మాయికి అనురాధ నక్షత్రం ఎలిమెంట్స్ అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది ఉంటుంది. అలాగే ఏదన్నా కోరుకున్నా కూడా దాని దిశగా తను గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన లాభం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా జూన్ ఆన్వర్డ్స్ ఆవిడ ఏదైనా చదువుదాం అనుకున్నా కూడా చదవడం కానీ, లేకపోతే ఆల్రెడీ ఆ టైంకి రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలు రావడం కానీ ఆ టైం నుంచి కనబడుతుంది. ఒక టీచర్ ట్రైనింగ్ లాంటిది ఏదో చెప్తున్నారు, అది చదువుతున్నాను నేనని. దాని పరంగా కూడా వృత్తి వస్తుంది కానీ గవర్నమెంట్ అవకాశాలు అయితే కొంతవరకు తక్కువగానే ఉన్నాయని చెప్పవలసిన పరిస్థితి ఉంది. అయితే వివాహానంతరం వివాహ వివాహం అయిపోయింది. జీవితం ఎలా ఉంటుంది అంటే ముందు నుంచి మనం అనుకుంటున్నాం ఏదైనా సరే వివాహం కానీ పిల్లలు కానీ ఇలాంటి విషయాల్లో ఇద్దరిది మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న ప్రకారమే చూసి మాట్లాడినా కూడా వివాహానంతరం జీవితం ప్రస్తుతం ఏళ్ళు నడిచింది కాబట్టి చిన్న చిన్న అపార్థాలు అలాంటివి ఏర్పడినా కూడా వాటి నుంచి ఓవర్కమ్ చేసుకోవచ్చు. అంటే బేసికల్ గా ఈ జాతక ప్రకారము తన వ్యక్తికుంటే బలాన్ని బలహీనతని కూడా మనం చూసుకున్నట్లయితే బలం ఏంటంటే చాలా తెలివైంది, చాలా నేర్పుగా ఏ పనైనా సాధించుకోగలరు, లౌక్యంగానే చేయగలరు, ఇవన్నీ బలంగా చెప్పొచ్చు. అలాగే వ్యక్తి యొక్క బలహీనత ఏంటంటే తను పెట్టుకున్న దిశ వైపు గట్టిగా కృషి చేయడం అనేది కొంచెం తక్కువ. అంటే ఆలోచనలు ఉండడం వేరు, వాటిని కార్యరూపంలోకి మనం తీసుకురావడానికి మన వైపు నుంచి మనం ప్రయత్నం చేయడం వేరు. అది కొంచెం బలహీనత కనబడుతుంది. కాబట్టి మన ఆశల్ని నిజం చేసుకోవడానికి మన వైపు నుంచి మనం చేసే కృషి కోసం ఆవిడ గట్టిగా ప్రయత్నించాలి. దానికి తను ఏం చేయాలంటే వాళ్ళ ఊళ్ళో
దగ్గరలో ఉన్న టెంపుల్, అందులో ముఖ్యంగా సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంటే సరే, లేకపోతే వెంకటేశ్వర స్వామి దేవాలయం అయినా సరే, అక్కడ ప్రత్యేకంగా వీలైనన్ని సార్లు ప్రతి బుధవారం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మంచి పరిష్కారం ఉంటుంది. చాలా చక్కగా ఆవిడకి ఆశించినట్టుగా పిల్లలు, వృత్తి అన్ని బాగుంటాయి. ఓకే అండి, ఇక మన కార్యక్రమానికి వచ్చిన ఉత్తరాలు కూడా చూద్దాము. మనీషా గారు రాశారు, తను మంచిర్యాల నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి రాశారు. పుట్టిన తేదీ వచ్చేసి 21/5/1995లో జన్మించారు. సమయం రాత్రి 9:15. నాది ఇంటర్మీడియట్ పూర్తి అయ్యింది. చదువుకు సంబంధించి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి. నేను ఏది అనుకుంటున్నానో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. నేను ఏం చేయాలి? నేను పాలిటెక్నిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. నాకు ఎలాంటి ర్యాంకు వస్తుందో కూడా చెప్పండి అని అడుగుతున్నారండి. ఏం పర్వాలేదు, మీరు ఏమనుకుంటున్నా కూడా దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని చెప్పి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహస్థితి ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉంటుందో అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్ గానే ఉండే టైం మీకు ఇదవుతుంది. కాబట్టి అంటే అది కొంత ఇప్పటిదాకా నడిచిన సమయం వల్ల ఆ రకమైన ఇబ్బందులు ఉండడం అనేది వాస్తవమే. అయినప్పటికీ కూడా మీరు కొంచెం రేపు మేకి ఆగస్టుకి మధ్యలో కనుక ఏమైనా ఎంట్రన్స్ రాసినట్లయితే దానికి సంబంధించి రిజల్ట్ కనుక మీకు ఆ జూన్ తర్వాత కనుక వచ్చినా, లేకపోతే ఈ లోపల మీకు ఏదైనా అయినా కూడా ఫేవరబుల్ గానే ఉండే అవకాశం ఉంది. ర్యాంక్ పరంగా చూసినా కూడా మీరు ఆశించిన ర్యాంక్ రావడానికి మాత్రం చాలా ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితి ప్రకారంగా తీసుకున్నా కూడా చాలా 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 అంటే మీరు 100% మీరు కష్టపడితే 50% వచ్చే సమయం రన్ అవుతుంది. కాబట్టి మీరు కష్టపడమే ఇంకా ఎక్కువ కష్టపడినట్లయితే మీరు ఆశించిన ర్యాంక్ తప్పనిసరిగా వస్తుంది. అలాగే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే మీకు ఇతరులకి అభిప్రాయ భేదాలు లేకుండా ఇతరులని అర్థం చేసుకోవడం, ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం మొట్టమొదటి పరిష్కారం ఈ జాతకం ప్రకారం. ఇది చేసినట్లయితే తప్పనిసరిగా తను అన్ని విధాల వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ తో కూడా మాట్లాడదాము. హలో హలో మేడం, నా పేరు నర్సయ్య. చెప్పండి. మేడం, 25. ఓకే, 1వ నెల 1994 మంగళవారం 3 గంటల సమయం. 3 గంటలకి ఎప్పుడండి? మధ్యాహ్నమా లేకపోతే తెల్లవారుజామున? తెల్లవారుజామున 3 గంటలకి. ఓకే అండి, మీ పేరు నర్సయ్య అన్నారు కదా? అవునవును. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, ఆరోగ్యం బాగా మంచి లేదు, చెప్తారని చేసింది. ఓకే, ఓన్లీ ఆరోగ్యం గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, ఏమైనా ఫ్యూచర్లో మంచి ఉంటుందని. ఓకే ఓకే అండి, తప్పకుండా తగిన పరిష్కార మార్గాన్ని పద్మజ గారు చెప్తారు. 2012 నవంబర్ 17 దాకా ఆరోగ్యపరంగా కొంచెం చికాకులు ఉంటాయి. అందులో ముఖ్యంగా గత 2.5 సంవత్సరాలుగా కూడా నడిచిన సమయాన్ని మనం ప్రధానంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు రావడము, అవి కొంచెం క్రానిక్లు అవ్వడం కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నవంబర్ 27 దాటిన దగ్గర నుంచి దీని యొక్క ఇంటెన్సిటీ అంటే దాని యొక్క ఒత్తిడి అది తప్పనిసరిగా తగ్గే అవకాశం స్పష్టంగా ఉందండి. ఏం భయపడక్కర్లేదు. తర్వాత దీంతో పాటు ఆరోగ్యం బాగుండడానికి మీరు చిన్న చిన్న పరిష్కారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా బాగుంటుంది. ముఖ్యంగా మొట్టమొదటి మీ జాతకానికి పశ్చిమ వాయువు అనే దిక్కు అంత ఫేవరబుల్ కాదు. కాబట్టి ఒకవేళ మీరున్న ఇల్లు కానీ మీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ కానీ ఏమైనా పశ్చిమ వాయువ్యంలో ఉన్నాయా, లేకపోతే పశ్చిమ వాయువ్యంలో కట్ అవ్వడం కానీ అంటే ఎంట్రన్స్ ముఖద్వారం కానీ, లేకపోతే ఏదైనా క్రాస్ రావడం కానీ, కామన్ వాళ్ళు పక్కింటి వాళ్ళతో జాయింట్ వాళ్ళు రావడం కానీ, ఏదైనా వీర్సులు కానీ ఉందేమో మీరు చూసుకొని వీలైనంత వరకు ఆ దోషం లేకుండా సవరించుకోవడం అనేది మన ప్రధాన లక్షణంగా మనం చెప్పాలి. అలాగే రెండోది, మీ యొక్క బలం తీసుకున్నట్లయితే కొంచెం మీరు ఆ మొండితనము అంటే ఏదైనా విషయం వస్తే గట్టిగా మొండితనం అనేది ఈయన యొక్క బలహీనతగా చెప్పొచ్చు. దాంట్లో కొంచెం పట్టు విడుపులు అనేది ఉండాలి మొట్టమొదటిది. ఈ రకంగా ఇవన్నీ చూసుకున్న మీదట అన్ని విధాల ఆరోగ్యాన్ని సెట్ చేసుకునే అవకాశాలు నవంబర్ నుంచి కనబడుతున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా వారు పేరు సురేష్ అండి. తీరాగా తెలియదు నాకు. మా వారు కొంచెం అంటే తను ఆటో డ్రైవ్ చేస్తారనమాట. ఆర్థికంగా పరిస్థితులు ఏం బాగాలేవు, కనుక్కుందామని. ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఓకే, పేరు ఒకసారి చెప్తారా స్పష్టంగా? ఓకే ఓకే, ఉట్టి సురేష్ అండి, ఇంకా పూర్తి పేరు ఏమైనా ఉందా? విశ్వనాథ్ సురేష్ అంటే వీ వస్తుంది. విశ్వనాథ్ అనేది తన పేరేనండి, ఇంటి పేరు? అంటే అది ఇంటి పేరు అది. ఓకే ఓకే, సురేష్ ఓన్లీ సురేష్. ఓకే అండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? కావాలి తనగారు అంటే మా వారు ఆటో డ్రైవర్ అనమాట. ఆటో డ్రైవ్ చేస్తారు. అయ్యేం పరిస్థితులు బాగాలేవండి అసలు. ఇంకా అంటే ఆర్థికంగా బాగాలేదమ్మా, ఏమిటి మీరు అడుగుదాం అనుకుంటుంది? అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేసి. ఓకే అమ్మా, మీ పేరేంటమ్మా? విజయలక్ష్మి. ఓకే, ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం ఇప్పుడు కాదు, గత కొద్ది కాలం బట్టి కూడా ఈ రకమైన ఇబ్బంది అనేది ఉంది.
ఆర్థికంగా ఇబ్బందులే కాకుండా కొంచెం ఘర్షణాత్మకంగా కనబడుతుంది. ఈ రకమైన సమస్యకి పరిష్కారంగా వీళ్ళకి ఇదే ఇందాకటి జాతకంలాగే కొంత ఎంత లేదన్నా కూడా నవంబర్ దాకా వీళ్ళు కొంచెం ఓపిక పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అన్ని విధాలుగా కూడా ఈ రకమైన ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది. దీనికి వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఏదన్నా అవకాశం ఉంటే పెసరతో చేసిన స్వీటు, పెసలు అన్నీ వస్తాయి కదా, ఏదైనా ఎంత వీలైతే అంత ఎంత అని చెప్పి దానికి ఏమీ ఇది లేదు. అది వాళ్ళు శుక్రవారం ఏదైనా దేవాలయం దగ్గర పిల్లలకి పంచిపెడితే చాలా అద్భుతమైన రెమెడీగా దీన్ని చెప్పొచ్చు. అంటే కొంచెం పెద్ద ఎక్కువేం కాదు. అలాగే వీలైనంత వరకు శుక్రవారం ఏదైనా దేవాలయానికి వెళ్ళడం అనేది కూడా చాలా ముఖ్యంగా వీళ్ళు గమనించుకోవాలి. ఈ 2 పనులు చేసినట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా బాగుంటుంది. వీళ్ళకి ఏ రకమైన స్టోన్స్ కానీ ఏమీ లేవు. ఇటొచ్చి ఏంటంటే వ్యక్తుల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు అనేవి ఎలా ఉంటాయంటే సెల్ఫ్ ఈగోస్ అంటాం కదా, ఆ రకంగా అంటే ఎవరిది వాళ్ళదే కరెక్ట్ అయినా ఒక విషయం వచ్చేప్పటికి కన్క్లూజన్ లో ఇద్దరు కూడా ఎవరిది కూడా ఫైనల్ గా రాక కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఘర్షణాత్మకంగా ఉంది. కాబట్టి ఈ రకమైన ఘర్షణ నుంచి బయటపడడానికి అమ్మవారి గుడికి వెళ్ళడం అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన రెమెడీగా చెప్తాము. ఈ చిన్న పనులు చేయండి, తప్పనిసరిగా ఆర్థికంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి గానీ చిరునామాకి గానీ ఉత్తరాల ద్వారా తెలియజేయవచ్చు. మా చిరునామా గుడ్ టైమ్ వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. ఆడపిల్ల దేశానికి గర్వకారణం. మీ ఇంటి మహాలక్ష్మిని హత్య చేయకండి. ఇది వాటి గుడ్ టైం. రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.